మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. వేల కిలోమీటర్ల దూరంలో పశ్చిమాసియా దేశాల మధ్య సాగుతున్న తుపాకుల మోత, బాంబుల విధ్వంసం కేవలం ఆ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఆధునిక ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండడంతో ఆ యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ సామాన్యుడి వంటగదిని దహించి వేస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆసియా పసిఫిక్ ప్రభావం అనే నివేదిక భారత్కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారతదేశంలో ఏకంగా 25 లక్షల మంది ప్రజలు కొత్తగా పేదరికంలోకి పడిపోయే ప్రమాదం ఉందని యునైటెడ్ నేషన్స్ కుంద బద్దలు కొట్టింది. పశ్చిమాసియా అంటేనే ప్రపంచానికి చమురు భాండాగారం. అక్కడ ఉద్రిక్తతలు మొదలవగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి పొలం నుంచి మార్కెట్కు వచ్చే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఆదాయ మార్గాలు పెరగకపోయినా ఖర్చులు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతోంది. అదే సమయంలో ఈ సంక్షోభం వల్ల అత్యంత ఆందోళన కలిగించే అంశం వైద్యం. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం భారత్కు శాపంగా మారింది. మన దేశానికి వచ్చే వైద్య పరికరాల ముడి సరుకులు ఈ మార్గం గుండానే వస్తాయి. సరఫరాలో ఆటంకాల వల్ల ఈ ముడి పదార్థాల ధరలు ఏకంగా 50% పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే మందుల ధరలు 15% వరకు భారమయ్యాయి. అంటే రాబోయే రోజుల్లో పేదవాడు అనారోగ్యం పాలైతే చికిత్స పొందడం అసాధ్యంగా మారనుంది. యుద్ధ ప్రభావం కేవలం నగరాలకే పరిమితం కాదు, పల్లెల్లోని అన్నదాతను కూడా వెంటాడుతోంది. భారత్లో వ్యవసాయానికి వెన్నుముక లాంటి యూరియా సరఫరాకు ఆటంకం ఏర్పడేలా ఉంది. యూరియా నిల్వలు తగ్గిపోతే దిగుబడి పడిపోతుంది. తద్వారా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడి దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని యుఎన్ హెచ్చరించింది. ఈ యుద్ధం వల్ల కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సుమారు 88 లక్షల మంది పేదరికంలోకి జారిపోతారని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఈ ప్రభావం చైనా వంటి అగ్రరాజ్యాలపై కూడా ఉండనుంది. పెరిగే ద్రవ్యోల్బణం, తగ్గిపోతున్న ఉపాధి అవకాశాలు సామాన్యుడి జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధం కదా, మనకేం సంబంధం అని సరిపెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. దేశ సరిహద్దులు దాటి వస్తున్న ఈ ఆర్థిక తుఫానును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ముడి సరుకుల నిల్వలను పెంచుకోవడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం వంటి చర్యలు తీసుకోకపోతే కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది. సామాన్యులు కూడా రాబోయే గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.